ఎవరికి చెప్పకుండా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తికి ఇచ్చిండు వీసీ పదవి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిండు, ఎవరికి చెప్పకుండానే. అంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి ఉన్నంత స్వార్థం ఎవరికి లేదు, గుర్తుపెట్టుకోరు. రేవంత్ రెడ్డికి నంబర్ 1 స్వార్థం ఉన్నది. గివెన్ ఎట్లా జరుగుతాయి? తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడమని చెప్పిన. ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడుకున్నావు నువ్వు? ఎవరిని కూర్చోబెట్టి నువ్వు పదవులు ఇస్తున్నావు? ఎవరిని కూర్చోబెట్టి నువ్వు ప్రాజెక్టులు ఇస్తున్నావు? ఎవరిని కూర్చోబెట్టి అది చేస్తూ ఉన్నావు? అవన్నీ కూడా ఉత్తుత్తయే. దయచేసి రేవంత్ రెడ్డి మాటల్ని మాత్రం ప్రజలు నమ్మొద్దు. ఎందుకంటే గత ప్రభుత్వం ఎట్లా చేసిందో గట్లనే చేసుకుంటున్నాడు, దాంట్లో డౌటే లేదు. పెద్దగా మనకు తేడా కనిపిస్తలేదు, అంతకన్నా దరిద్రంగా ఉన్నది.